గోవిందా గోవిందా. ఏంటేంటి నీ ఒంటి మీద ఉండాల్సిన నైట్ గౌను అక్కడుందా? ఎక్కడో ఉన్న కూలీ చొక్కా ఇక్కడుందా? సంథింగ్ హ్యాపెండా? అంత ఒళ్ళుపై తెలియకుండా ఎలా నిద్రపోయావే? పడుకునే ముందు పాలు తాగానా, మత్తు వచ్చేసింది. అదేమైనా విస్కీయా బ్రాందీయా మత్తు రావటానికి? మరి ఈ షర్ట్ ఇక్కడికి ఎలా వచ్చింది? వాడే ఏదో కనికట్టి చేసి ఈ చొక్కాని ఇక్కడ రప్పించుంటాడమ్మా. నాకు అర్థమైంది మమ్మీ. వాడు ఏదో ఒక దారిలో వచ్చి నా ఒళ్ళు తిరిగేలా బుద్ధి చెప్తానన్నాడు. ఈ దారిలో వచ్చాడన్నమాట. అవునమ్మా, వాళ్ళ దగ్గర ఇలాంటి గారడి విద్యలు చాలా ఉంటాయి. వాడు ఏదైనా చేసేలోపు నువ్వే అడ్జస్ట్ అయిపోరాదు. ఇంపాసిబుల్. ఈ రోజు కోర్టులో వాడి రేప్ కేసు ఫైనల్ హియరింగ్. నా ఫ్రెండ్ లలితను తీసుకెళ్లి సాక్ష్యం చెప్పిస్తాను. 7 ఏళ్లు శిక్ష వేయించి వాడొస్తున్న దారిలో నో ఎంట్రీ బోర్డు పర్మనెంట్ గా పెట్టిస్తాను. నమస్కారం తల్లి, నీకో నమస్కారం. ఇన్నాళ్ళు నా కూతురుకు వచ్చిన సంబంధాలన్నీ చెడిపోవటానికి కారణం నువ్వే అని నాకు తెలిసింది. నువ్విచ్చిన బంగారపు గొలుసు కోసం ఆశపడి దాని శీలం మీద నింద వేసుకుంది. స్నేహం పేరుతో నువ్వు చేసిన ద్రోహానికి దాని జీవితం పూర్తిగా కాలిపోకముందే ఆ భగవంతుడు మా కళ్ళు తెరిపించాడమ్మా. వెళ్ళిపో తల్లి, వెళ్ళిపో మహాతల్లి. మా అమ్మాయి కోర్టుకు వస్తుంది, కానీ నీతో కాదు, నిజం చెప్పడం కోసం ఆ నిరపరాధితో. డోంట్ వర్రీ బేబీ, వాడు ప్రాణాలతో కోర్టుకు వెళ్ళడు, శవమై శ్మశానానికి వెళ్తాడు. నీ పక్కనున్న పిల్లని నాకిచ్చి నువ్వు ఒక్కడివే వెళ్ళు కోర్టుకి. కోర్టుకి ఈ అమ్మాయితోనే వెళ్తాను, నిర్దోషిగా బయటకు వస్తాను. మా అంకుల్ పలువు కాపాడడానికి నిన్ను కోర్టుకు వెళ్లకుండా మేము తంతంగా. నా బిళ్ళ కూడా ఊడదుగా. ఊడదా? ఊడగొట్టడానికి వీడిని తీసుకొచ్చాంగా. వీడెవడో తెలుసా? కాశ్మీర్లో పుట్టి పంజాబ్లో ట్రైనింగ్ అయిన బహదూర్ సింగ్. నీ బహదూర్ సింగ్ ని దూరంగా అస్సాంలోకి విసిరేస్తానుగా. నీ పిల్లకు కూడా ఊడుతున్నావుగా, మళ్ళీ ఇదేమిటి? ఎందుకులా నాతో దెబ్బలు తింటావు?
నీకు శిక్ష వేయిస్తే లంజని నా భాల్య అవుతుంది. లంజని నిన్ను పెళ్లి చేసుకుంటానందా? చేసుకో, కానీ చేసుకునే ముందు జూలై 12 రాత్రి నా ఎర్ర చొక్కా రంజని పడక గదిలో ఎందుకుందో తెలుసుకోరా పిచ్చిన తండ్రి. జూలై 12 లాత్తులే. ఏమిటి జూలై 12వ తారీఖు రాత్రి తన ఎర్ర చొక్కా రంజనీ గదిలో ఎందుకున్నదో తెలుసుకోమన్నాడా? ఆ రాస్కల్ చేత తన్నులు తినొచ్చిన చాలకు వాడు వేసిన జోకులు కూడా మోసుకొచ్చావా? జోకులు కాదండి, నిజమే. నిన్న నైటు రంజనీ గదిలో ఎర్ర చొక్కా పడుంది. చేతబడేమో నా డౌట్. రాజు అనే రైల్వే కూలీ మీద కేవలం దురుద్దేశంతో తానే కేసు పెట్టినట్టు కుమార్ లలిత అంగీకరించడం వల్ల కేసు కొట్టివేస్తూ కోర్టు వారిని తప్పుత్రోవ పట్టించడానికి ప్రయత్నించినందుకు కుమార్ లలితకు 2000 రూపాయల జరిమానా విధించడమైనది. ముద్దాయి రాజు నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేయటమైనది. పార్ట్నర్, రాజుని కోర్టులో నిర్దోషిగా విడుదల చేశారు. ఏ క్షణంలోనైనా అల్లుళ్ళ వచ్చి రంజన్ మీద తనకు హక్కుందని తీసుకుపోతాడేమో. ఏమండి, జరిగిందంతా బ్లైండ్ గా మర్చిపోయి అమ్మాయిని కాపురాన్ని పంపించేద్దామా? గృహం నాకు ఆగ్రహం తెప్పించు. అంకుల్, వాడి దెబ్బకు నా కుడి చెంప వాచి ఉండొచ్చు. ఆ మీద కేసు లేకుండా మీరు చూస్తే ఆ కడప బంబు తీసుకెళ్లి వాడి ఇంటి మీద వేస్తా. నా గురించి ఎవరు వరి అవ్వద్దో, నిర్ణయం నేనే తీసుకుంటాను. ఏంటిది? గొంతు పట్టుకోవాల్సింది కాళ్ళు పట్టుకుంది. పిల్లదాని పొగరాని కిందన్న మాట. ఒరేయ్, మా అమ్మకి మా నాన్న XYZ, కానీ మీరు నాకు A to Z. కోట్లనే కాదు, నిజ జీవితంలో కూడా మీ ముందు ఓడిపోయాను. నన్ను క్షమించరు. లోపలికి వెళ్ళి తలుపేసుకుందా? నువ్వు బెట్ట ఊరుకున్నా? వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలి కదే. లోపల ఏం జరుగుతోందో యుద్ధం. ఎవరు గెలుస్తారు? తెల్లారా కదా తెలిసేది. వెళ్తున్నారేంటి? యుద్ధం జరగదా? సొమ్మున్నోడు కూతురు కదా, సోటు జాలి ఉండదు, ఒట్టేలుగు లాక్కెళ్తుంది. ఏంటే కోటేశ్వరరావు కూతురా, ఏంటి కొత్త సెటప్? నాకు తెలుసు మీరస్సలు నన్ను నమ్మరని. రూపాయల మీద నడిచాను, డాలర్స్ మీద దొరలాను. మరి నన్ను ఈ మందులో ఎందుకు దొల్లేస్తున్నావు? చెబుతాను. జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపోవాలని, మర్చిపోయా. భవిష్యత్తుని ఒక రంగుల కలగా మార్చుకోవడానికి. రంగుల కళ అదెలా ఉంటుంది పాప?